రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా ప్రసంగిస్తూ అంబేద్కర్ 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 అని ఇన్నిసార్లు దేవుడి పేరు తలుచుకుంటే ఏడేడు జన్మల పుణ్యం మరియు స్వర్గంలో స్థానం లభించేదన్నారు. అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యలపై ఉభయ సభల్లోని ప్రతిపక్షాలు బగ్గుమన్నాయి. హోంమంత్రిగా అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. పార్లమెంటు సాక్షిగా భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేగాయి. అమిత్ షా వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలు నిరసన బట్టపట్టాయి. ఈ సందర్భంగా అమిత్ షా వ్యాఖ్యలకు తమిళ హీరో తమిళగ వెట్రి కలగం అధ్యక్షుడు విజయ్ దళపతి ట్విట్టర్ వేదికగా అమిత్ షాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కొంతమందికి అంబేద్కర్ పేరంటే నచ్చదు, ఆయన పేరంటే వారికి అలర్జీ అని విజయ్ దళపతి పేర్కొన్నారు. అంబేద్కర్ రాజకీయ మేధావి అని ఆయనకు సాటి ఎవరూ లేరని విజయ్ అభివర్ణించారు. అంబేద్కర్ 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 అంటూ ఆయన నామాన్ని నిత్యం మన హృదయాలతో పాటు పెదవులపై జపిస్తూనే ఉంటామని హీరో విజయ్ అన్నారు. అమిత్ షా వ్యాఖ్యల పట్ల స్పందించిన ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీ బండారాన్ని అమిత్ షా బహిర్గతం చేశారని, అందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకానికి తెరతీసిందని ఆయన ఆరోపించారు. ప్రజలకు నిజం తెలుసునని ఈ సందర్భంగా మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పష్టం చేశారు. మరోవైపు ప్రతిపక్షాలు అమిత్ షా రాజీనామా చేయాలనే డిమాండ్లపై అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్ కు ఆనందం కలిగిస్తుందంటే నేను రాజీనామా చేస్తానని, అయితే నా రాజీనామా వలన ఎప్పటికీ సమస్యలను పరిష్కరించదన్నారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో కొనసాగుతున్న అంశాన్ని ఆ పార్టీ మరిచిపోయిందన్నారు. ఆ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే తన కుర్చీలో కొనసాగాలని అమిత్ షా పేర్కొన్నారు. ఇంకోవైపు అమిత్ షా వ్యాఖ్యలపై అంబేద్కర్ మనవడు వంచిత్ బహుజన్ అఘాడీ అధ్యక్షుడు బిఆర్ ప్రకాష్ అంబేద్కర్ స్పందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఆయన విమర్శించారు. నిండు సభలో అమిత్ షా చేసిన ఈ వ్యాఖ్యల టేప్ ను వెంటనే విడుదల చేయాలని అధికార బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బిఆర్ ప్రకాష్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.